అందరికీ నమస్తే అండి. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదే సాయి కృష్ణ రౌడీ షీటర్ ఆయన కేసు, ఆయన ఎంత నేరస్తుడైనా సరే ప్రతి తల్లికి కూడా కడుపు కోత లాంటిదే. ఎందుకంటే తన కొడుకు ఎటువంటి వాడైనా ఆ మరణం సహజంగా తన కళ్ళెదురుగా ఉంటే ఓకే, కానీ అనేక చిత్రహింసలకు గురయ్యి మరణించి కనీసం ఆ దేహం కూడా, పార్థివ దేహం, మృతదేహం కూడా తనకు కనిపించకుండా ఉంటే ఆ తల్లి కడుపు కోత తీర్చలేనిది. సో అందుకని ఈ విషయంలో పోలీసులది 100% తప్పే. సో ఈ విషయంలో పోలీసులు జవాబుదారీగా ఉండాల్సిందే. ప్రభుత్వం అనేది తప్పే. అతను ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా సరే మానవీయ కోణంలో చూస్తే దీన్ని సమాజం హర్షించదు. అయితే అందుకే ప్రభుత్వం కూడా ఈ విషయంలో బ్యాలెన్స్డ్గా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పార్టీ పరంగా టీడీపీ సరిగ్గా డీల్ చేయలేదు, రాజకీయంగా వాళ్ళు సరిగ్గా డీల్ చేయలేదు. బట్ ప్రభుత్వ పరంగా మాత్రం కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే సిట్టు దర్యాప్తుకు ఆదేశించారు అండ్ నాగరాజు గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. అతని మీద క్రిమినల్ కేసును నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్తున్న క్రమంలో అనూహ్యంగా ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. ఈ కేసు దర్యాప్తులో అది చాలా కీలకమైన ఆధారం. అది రాష్ట్రంలో హైకోర్టు ఒక 4 ఏళ్ల కిందట చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఉండాలి, అవి జిల్లా ఎస్పీ నియంత్రణలో ఉండాలి, జిల్లా ఎస్పీ దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి, అలాగే రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రీ కూడా కనెక్ట్ అయి ఉండాలి, ఎప్పుడు ఎక్కడ డౌట్ వచ్చినా మేము చూస్తాము అని చెప్పారు. సో ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీల విషయంలో కోర్టు ఆర్డర్స్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఖచ్చితం. అండ్ ఇవన్నీ కూడా డీజీపీ గారి ఆఫీస్కి కూడా కనెక్ట్ అయి ఉంటాయి, హైకోర్టు కనెక్ట్ అయి ఉంటాయి, డీజీపీ ఆఫీస్కి కనెక్ట్ ఉంటాయి, జిల్లా ఎస్పీ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 1 ఇయర్ మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్యలో ఈ ఫుటేజ్ మిస్ అయిందంట. ఆ కుర్రాన్ని మే 9వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. మరి ఎప్పుడు ఏం చేశారో తెలియదు. ఈ విషయం జూన్ 12, 13 తేదీల్లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి గొడవ అవుతుంది. సో ఈ మధ్యలో ఏం జరిగింది ఈ 4 రోజుల వ్యవధిలో తెలియాలి అంటే అతన్ని అసలు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ విధంగా విచారించారు, అతన్ని ఎక్కడ పెట్టుకొట్టారు, అసలు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా లేదా, ఇవన్నీ కూడా తెలియాలి. అలా తెలియడానికి కీలకమైన ఆధారం సీసీటీవీ ఫుటేజ్. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. దర్యాప్తు అధికారులు వెళ్ళి చూస్తే ఆ 4 రోజుల వ్యవధిలో సీసీటీవీ లేదు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. పోలీసులు దర్యాప్తు సిట్ ఆదేశించినప్పుడు పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు అనేది పోలీసులకు తెలుసు కదా. ఇక్కడ ఇంటి దొంగల మీదనే పోలీసులు విచారిస్తున్నారు కదా, తమ సొంత శాఖలో సిబ్బంది మీదనే పోలీసులు విచారిస్తున్నారు కదా. సో వీళ్ళ విచారణ ఏ దిశగా సాగుద్ది, మొదటి అడుగు ఎక్కడ, రెండో అడుగు ఎక్కడ, వీళ్ళు ఎక్కడెక్కడికి వస్తారు, ఎప్పుడెప్పుడు ఎక్కడికి వస్తారు అనేది మొత్తం తెలుసుగా. సో దాని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క చోట సాక్ష్యాధారాలు మిస్ చేస్తే కేసు ఫైనల్ అవుద్దా, కేసులో వాస్తవాలు తెలుస్తాయా, తెలియదు. ఇప్పుడు అదే జరిగింది. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు. పోలీసు శాఖ దర్యాప్తు ఏ విధంగా జరుగుద్దో పోలీసు శాఖకు తెలుసు. కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి ఎస్పీ, డీజీపీ వరకు తెలుసు. వాళ్ళందరిది ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అన్నీ ఎలా ఉంటాయనేది తెలుసు, ఏమేమి ఆలోచిస్తారనేది. సో దానికి వాళ్ళకి సాక్ష్యాలు ఏం కావాలి, ఆధారాలు ఏం కావాలి. ఆధారాలు లేకపోతే సాక్ష్యాలు బలంగా పనిచేయవు, సాక్ష్యాలు కూడా లేకపోతే ఆధారాలు ఉన్నా పనిచేయవు. ఈ రెండు మిస్ చేస్తే ఇంకా కేసే తేలదనమాట. ఇప్పుడు సాయికృష్ణ కేసు అదే పరిస్థితి. సో సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. ఇప్పుడు నేను అనుకోవడం, ఒకవేళ ఈ దర్యాప్తు నివేదికలో మాకు సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదని చెప్పి హైకోర్టుకి నివేదిస్తే హైకోర్టు ఖచ్చితంగా ఆ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసిన ఆశ్చర్యపోకర్లా. ఆ స్టేషన్ మొత్తం బాధ్యులు అవుతారు ఈ కేసుకి, తెలుసా. చాలా పెద్ద కేసు అవుద్ది ఇది. ఒకవైపు అతను ఏం చేశారో చెప్పకుండా తప్పించుకోవచ్చు కాక, కానీ సీసీటీవీ ఫుటేజ్ మిస్ చేసినందుకు పెద్ద కేసు అవుద్ది. స్టేషన్ మొత్తానికి ఇబ్బంది, రిస్క్ తప్పదు. మరోవైపు స్వర్గపురిలో, అంటే ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ ఏరియాలో స్వర్గపురం అంటే శ్మశాన వాటిక ఉంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, కొన్ని మిస్ అవుతున్నాయి. సో ఈ 2 సీసీటీవీ కెమెరా ఫుటేజ్లే, ఆ వీడియోలే దర్యాప్తుకి కీలకం కాబోతున్నాయి. అక్కడ వాళ్ళకి లభించిన క్లూ ఆధారంగా అసలు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు తెచ్చారు అండ్ స్వర్గపురికి ఎప్పుడు తీసుకువెళ్ళారు, ఈ మధ్యలో ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏమేం చేశారు,
ఇదంతా కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. దానికి ఆధారాలు లేవన్నమాట. ఇక మరోవైపు ఆ సిఐ నాగరాజు మీద లోకల్లో కొంత మంచి పేరు ఉంది. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత గంజాయి బ్యాచ్ని అరికట్టాడని, సో నైట్ వేళల్లో గస్తీ బాగుందని, మహిళలకు కాస్త ప్రశాంతంగా ఉందని కొంత, అందుకని అతనికి లోకల్లో మద్దతు ఉంది. సో ఈ కేసు ఎటు తిరిగి ఎటు మలుపులు తిరుగుతుందో అర్థం కావట్లేదు. వైసీపీ వాళ్ళేమో దీన్ని కమ్యూనిటీకి అంటగట్టి కమ్యూనిటీ పరంగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రభుత్వమేమో దీనిలో మా తప్పు లేకుండా ఉండాలి కాబట్టి దర్యాప్తు చేసి మాకు నివేదిక ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. వీళ్ళు దర్యాప్తు చేయడానికి వీళ్ళకేమో ఆధారాలు సాక్ష్యాలు దొరకడం లేదు. సో ఈ కేసు ఎటు తిరుగుతుందో, ఎంత మలుపులు తిరుగుతుందో ఊహించడం కూడా కష్టంగా మారిందన్నమాట.